విశాఖ రాజకీయాల్లో కూటమి కుమ్ములాటలు హాట్ టాపిక్ గా మారాయి. బయటకు అన్ని బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందన్న చర్చ సాగుతుంది. ముఖ్యంగా విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ గా మారిందట. ఆలయ కార్యక్రమం ఫ్లెక్సీల్లో టీడీపీ నేత ఫోటో లేకపోవడం నుంచి మొదలైన వివాదం ఇప్పుడు కూటమి ధర్మం పాటించడం లేదన్న ఆరోపణల వరకు వెళ్ళింది. ఒకప్పుడు ఇద్దరు వైసీపీ నేతలే కావడం ఈ ఎపిసోడ్కు మరింత రాజకీయ ట్విస్ట్ ఇచ్చింది. మరి విశాఖ సౌత్లో నిజంగా ఏం జరుగుతోంది? కూటమిలో కలహాల మంటలు ఎక్కడి వరకు వెళ్ళాయి? లెట్స్ వాచ్. విశాఖ జిల్లా కూటమిలో టీడీపీ జనసేనలో ఇంతకాలం చాపకింద నీరులా ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో సాగుతున్న అంతర్గత యుద్ధం తాజా పరిణామాలతో రచ్చకెక్కింది. ఆధిపత్యం కోసం తెలుగుదేశం, జనసేన నువ్వా నేనా అన్నట్టు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవడంతో కార్యకర్తలు నలిగిపోతున్నారట. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిలలో జనసేన ఎమ్మెల్యేకు స్థానిక తెలుగు తమ్ముళ్లకు మధ్య పొసగడం లేదన్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణకు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొందట. ఇద్దరు పైకి నవ్వుతూ కనిపించిన వివాదం మాత్రం కొనసాగుతూనే ఉందట. విశాఖ సౌత్ నియోజకవర్గంలో కనక మహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జనసేన తప్ప టీడీపీకి ఎక్కడా చోటు లేదు సరికదా. కనీసం ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలో టీడీపీ ఇన్ఛార్జి సీతంరాజ్ సుధాకర్ ఫోటోలు కనిపించలేదు. టీడీపీ నాయకుడి ఫోటోలను పెట్టకపోవడంతో జనసేన నేతలపై తెలుగు తమ్ముళ్లు మండిపోతున్నారట. ఈ నేపథ్యంలో సౌత్ లో రాజకీయ దుమారం మొదలైంది. జన మధ్య వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకుంటూనే లోపల మాత్రం కత్తులు దూసుకునే పరిస్థితి ఉందట. అసలు ఈ పరిస్థితికి కారణం విశాఖ సౌత్ లో గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యే వంశీ, సీతంరాజు సుధాకర్ మధ్య ఆధిపత్య పోరే కారణమని చెప్పుకుంటున్నారట. తమ నాయకుడి ఫోటో లేకపోవడంతో టీడీపీ నేతలు జనసేన కేడర్పై మండిపడుతున్నారట. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించడం లేదంటూ ఆగ్రహానికి గురవుతున్నారట. వాస్తవానికి సీతంరాజు సుధాకర్ పాలిటిక్స్ లో సీనియర్ లీడర్. కాంగ్రెస్ పార్టీ నుంచి 2013లో వైసీపీలో చేరి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారట. 2014లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డా పార్టీ ఓటమి పాలైన జగన్ మీద అభిమానంతో ఫ్యాన్ పార్టీలోనే కొనసాగారట. 2019లో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఇవ్వకపోయినా సర్దుకుపోయారట. 2021లో పార్టీ అధిష్టానం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. అయితే దక్షిణ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తరుణంలో టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో గెలుపొందిన వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో మళ్లీ సీతంరాజు సుధాకర్ కు కష్టాలు మొదలయ్యాయి. వైసీపీలో 2013 నుంచి ఉంటూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డా అధిష్టానం తన సేవలను గుర్తించి నామినేటెడ్ పదవి కట్టబెట్టిందని సంబరపడుతున్న తరుణంలో వైసీపీలో చేరిన వాసుపల్లితో సౌత్ నియోజకవర్గంలో మళ్లీ వర్గపోరు మొదలైందట. అయితే ఈ పరిణామాలన్నీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావడంతో 2023లో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా పోటీకి అవకాశమిస్తే సుధాకర్ ఓటమి పాలయ్యారు. దీంతో ఒకవైపు ఓటమి, మరోవైపు నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత లేకపోవడంతో ఇక లాభం లేదనుకుని 2024 ఎన్నికల ముందు కూటమి గూటికి చేరిన సుధాకర్ కు తెలుగుదేశం పార్టీ సముచిత గౌరవం ఇస్తూ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడి హోదాను కట్టబెట్టింది. అయితే ఎన్నికలకు ముందే టీడీపీలో చేరిన సుధాకర్ కు గత అనుభవానికి తోడు స్థానిక క్యాడర్ తో పాటు ప్రజల్లో ఉన్న పలుకుబడి ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి వంశీ గెలుపుకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కారణమని చెబుతారు. అయితే 2024 ఎన్నికల్లో సౌత్ నియోజకవర్గంలో కూటమి పొత్తు ధర్మంలో భాగంగా జనసేన గెలుపుకు సీతంరాజు సుధాకర్ కూడా కొంత కారణమనే ఆలోచనతో చంద్రబాబు అతనికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అంతవరకు బాగానే ఉన్న అసలు సమస్య అప్పుడే మొదలైంది. సౌత్ లో గెలిచిన జనసేన ఎమ్మెల్యే సహా సైనికులు కూడా సుధాకర్ ను పెద్దగా పట్టించుకోవడం లేదట. పొత్తు ధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి అధికారిక కార్యక్రమాల్లో కనీస సమాచారం కూడా సుధాకర్ కు లేదట. సౌత్ లో ఈ కార్యక్రమం నిర్వహించినా అంతా జనసేనట. అసలు టీడీపీ నేతలకు, తెలుగు తమ్ముళ్లకు దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటనతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదట. ఇదే విషయాన్ని కొంతమంది పెద్దలు జనసేన ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా లైట్ తీసుకుంటున్నారట. దాదాపు 20 ఏళ్ల పైబడి రాజకీయాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసిన తనకే ఎందుకిలా అవుతోందంటూ సుధాకర్ మదిలో తెగ మదన పడుతున్నారట. 2013లో వైసీపీ
వైసీపీలో అడుగుపెట్టింది మొదలు ఇప్పటి వరకు ఎక్కడ చూసినా అతనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇబ్బందులు తప్పడం లేదని జనం గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన సీతంరాజు సుధాకర్ ఎక్కడికక్కడ మౌనంగానే ముందుకు వెళుతున్నారట. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అధిష్టానం తనకు సముచిత గౌరవం ఇస్తోంది కాబట్టి లోకల్ గా ఇబ్బందులున్నా సర్దుకుపోతున్నారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అయితే సౌత్ నియోజకవర్గంలో పరిణామాలను టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలో వద్దు అనే ఆలోచనలో సీతంరాజు సుధాకర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం ఇటీవల పిఠాపురంలో వర్మకి ఎదురైన పరిస్థితి తనకు కూడా ఎదురవుతుందేమోనని ఆలోచనలో పడ్డారట. జనసైనికులు మాత్రం తగ్గేదేలే అన్నట్టు పవన్ కళ్యాణ్ వల్లే ఈ రోజు టీడీపీ బతికి బట్టగట్టిందంటూ చెప్పుకుంటున్నారట. ఏది ఏమైనా కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీల స్థానిక నాయకుల కార్యకర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిపక్ష పార్టీ గెలుపుకు సంకేతం కాక తప్పదని జనం చెప్పుకుంటున్నారట. పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి జనసేన భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవనే టాక్ నడుస్తోంది. ఇరువురి మధ్య అంతర్గత పోరు పక్క పార్టీకి కలిసి రాకుండా టీడీపీ జనసేన కలిసి ఉంటే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలు ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరూ ఒకప్పుడు వైసీపీ నేతలే.